ఈ 31 సెక్షన్లో పిఐఓస్గా మనం ఎలాంటి సెక్షన్లు ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలనేది కొంత మనకు అవగాహన ఉంటే ఎలాంటి దరఖాస్తునైనా మనం సమర్థవంతంగా పరిష్కారం చేయవచ్చు అనేది ఫస్ట్ మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరగాలి. ఇవాళ ఈ 31 సెక్షన్లో ప్రతి పౌరుడు మనం దరఖాస్తులు పెట్టేటప్పుడు అది ప్రభుత్వం పరిధిలోకి వస్తుందా రావడం లేదా అనేది మనకు ఫస్ట్ గుర్తించాలి. సెక్షన్ 2H ప్రకారం ప్రభుత్వం చే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాయితీలు పొందుతున్న ప్రతి సంస్థ లేకపోతే చట్టం ద్వారా కావచ్చు, శాసనాల ద్వారా కావచ్చు, జీవోల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క కార్యాలయం, ప్రతి ఒక్క సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. సెక్షన్ 2H చే పొందుతున్న ప్రభుత్వం చే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాయితీలు పొందుతున్న ప్రతి సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. సమాచార హక్కు చట్టంలో చాలా మంది దరఖాస్తుదారులు వందలాది పేజీలు, వేలాది పేజీలు అడుగుతున్నప్పుడు మనం పౌర సమాచార అధికారిగా, అప్లేట్ అథారిటీగా మనం కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇవాళ సమాచార హక్కు చట్టంలో ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఇవాళ కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారి సెక్షన్ 5(1), సెక్షన్ 5(2) ప్రకారం మీ కార్యాలయంలో సెక్షన్ 5(1) ప్రకారం పౌర సమాచార అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్ని మనం ప్రదర్శించాలి. సెక్షన్ 5(2) ప్రకారం అప్లేట్ అథారిటీ, ఆ కార్యాలయంలో ఉన్న అప్లేట్ అథారిటీ పేరు, ఫోన్ నెంబరు, హోదాని తప్పనిసరిగా మనం పాటించవలసిన అవసరం. ఇవాళ ఈ చాలా మంది ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డును పెట్టకుండా చాలా మంది అలా వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే పౌర సమాచార అధికారి ఎవరు అనేది చాలా మంది దరఖాస్తుదారులకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే పౌర సమాచార అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్లు కనుక మనం మన కార్యాలయంలో మనం ప్రదర్శిస్తే నేరుగా పౌర సమాచార అధికారి దగ్గరికి వెళ్ళి తనకు ఉన్న సందేహాలు, తనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి చాలా సులభమైన మార్గం ఉంటాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అదేవిధంగా ఇవాళ చాలా మంది దరఖాస్తుదారులు రికార్డ్ మెయింటైన్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రికార్డ్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరమైన విషయం. ఇప్పుడు మనం ఎలా సమర్థవంతంగా పనిచేశాము, మనం ఎలాంటి సేవలు అందించాము, మనం ఎలాంటి ప్రజల దగ్గర ప్రేమ అభిమానాలు, మన సేవల్ని మనం పేరు పొందామనడానికి మనం చేసిన రికార్డు, మనం చేసిన సర్వీసు, మనం అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని గౌరవంగా నిలబెట్టేది మన పనితీరు. అది ఏంటిదంటే మనం చేసిన రికార్డులు మాత్రమే, మనం చేసిన ఫైల్స్ మాత్రమే మన సర్వీస్ని కొనియాడుతూ ఉంటాయి. కాబట్టి రికార్డ్ మెయింటైన్ చేయడంలో, రికార్డ్స్ను భద్రంగా పరచడంలో పౌర సమాచార అధికారిదే కాకుండా ఆ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేయవలసిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ సెక్షన్ 6(1) ప్రకారం పౌర సమాచార అధికారులు దరఖాస్తు చేసుకుంటారు. ఇవాళ దరఖాస్తుదారులు సెక్షన్ 6(1) ప్రకారం పౌర సమాచార అధికారికి దరఖాస్తు తీసుకుంటారు. ఆ దరఖాస్తును సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో ఎవరైతే దరఖాస్తుదారుడు సమాచారం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడో ఆ 30 రోజుల కాల వ్యవధిలో ఆ సమాచారాన్ని వెల్లడించవలసిన బాధ్యత ఆ కార్యాలయానికి సంబంధించిన పిఐఓ. ఆ కార్యాలయంలో ఆ సందర్భంలో కనుక పిఐఓ కనుక లేకపోతే ఆ తర్వాత క్యాడర్లో ఉన్న ఏపీఐఓది బాధ్యత అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ చాలా మంది పిఐఓస్ ఏంటంటే సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు పెట్టినప్పుడు సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వకుండా చాలా మంది ఏంటంటే సమాచారం ఇవ్వకపోతే ఏమవుతుందిలే, సమాచారం ఇవ్వకుండా ఏం కాదులే అనేది చాలా మంది ఆ సమయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది దరఖాస్తుదారులు ఈ సెక్షన్ల మీద అవగాహన ఉన్న వాళ్ళు సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు పెట్టినప్పుడు 30 రోజుల్లో కనుక సమాచారం రాకపోతే సెక్షన్ 19(1) ప్రకారం